భక్తి న్యూస్కి స్వాగతం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య పల్లకీ ఉత్సవం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తీర్థవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. సాయంత్రం కన్నుల పండువగా నవసంధి మాడవీధి ఉత్సవం జరిగింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. దీంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునేవారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.